ఒక పెద్ద అడవిలో చెట్ల మధ్య చిన్న గూడు ఉండేది. ఆ గూటిలో ఒక చిన్న పక్షి తన తల్లితో జీవించేది. ఆ పక్షి ఎంతో ముద్దుగా ఉండేది. కానీ ఒక సమస్య ఉంది. అది ఎగరడాన్ని భయపడేది. ప్రతిరోజు తల్లి చెబుతుండేది, నీ రెక్కలు దేవుడు నీకిచ్చిన వరం, వాటిని ఉపయోగించు. కానీ చిన్న పక్షి జవాబిచ్చేది, అమ్మ, నేను ఎగిరితే కింద పడిపోతానేమోనని భయంగా ఉంది. ఒకరోజు తల్లి ఆహారం తెచ్చేందుకు వెళ్ళింది. ఆ సమయంలో గాలి బలంగా వీచి గూడు కదిలింది. పాపం, ఆ పక్షి గూడు నుంచి జారిపోయింది. అది భయంతో కళ్ళను మూసుకుని రెక్కలు కొట్టడం మొదలుపెట్టింది. ఆశ్చర్యంగా అది పడిపోకుండా గాల్లో తేలిపోతుంది. కొద్దిగా కదిలి మరింత బలంగా రెక్కలు కొట్టింది. తల్లి తిరిగి వచ్చేసరికి తన పిల్ల గగనంలో తిరుగుతూ ఆనందంగా కూస్తుంది. తల్లి చిరునవ్వుతో అంది, చూసావా, నీ భయం నీ రెక్కల కంటే బలంగా లేదు. చిన్న పక్షి ఆనందంతో అంది, అమ్మ, నేనిప్పుడు ఎప్పటికీ భయపడను. ఇప్పుడు నాకు ఆకాశమే సరిహద్దు. ఆ రోజు అడవిలోని అన్ని పక్షులు ఆ చిన్న పక్షిని చూసి సంతోషించాయి. నీతి: భయం మన కలల శత్రువు. మనకున్న శక్తిని నమ్మి ప్రయత్నిస్తే అసాధ్యం ఏమీ లేదు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.